కంచగచ్చిబౌలి భూములపై స్టేటస్ కో కొనసాగించాలని సుప్రీం ఆదేశం. అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలను గౌరవిస్తామని ప్రభుత్వం స్పష్టీకరణ. ప్రకృతిని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనన్న కిషన్ రెడ్డి. ఒడిశాలోని నైని బొగ్గు బ్లాక్ను ప్రారంభించిన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. సింగరేణి కొత్త శకానికి నాంది పలికిందన్న సీఎం రేవంత్ రెడ్డి. వక్ఫ్ సవరణ చట్టం పిటిషన్లపై సుప్రీంకోర్టులో మొదలైన విచారణ. పిటిషనర్ల అనుమానాలు తీర్చాలని కేంద్రానికి ఆదేశం. రేపటికి విచారణ వాయిదా. తదుపరి సీజేఐగా జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్. మే 13న రిటైర్ కానున్న సీజేఐ సంజీవ్ ఖన్నా. జస్టిస్ గవాయ్ పేరును కేంద్ర న్యాయశాఖకు సిఫార్సు. తెలంగాణకు 3 రోజుల పాటు వర్ష సూచన. 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిక. ఆల్ టైం గరిష్ట స్థాయికి చేరిన పుత్తడి ధరలు. ఒక్కరోజే 1650 రూపాయలు పెరిగిన బంగారం ధర.